ఐపీఎల్ 2025లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ నెంబర్ 67లో జీటీ మరియు సిఎస్కే జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే గుజరాత్ టీంకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకి టాప్ 1 కళ్ళు మూసుకుని ఓకే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే జీటీ టీం తప్పితే మరే ఇతర టీం కూడా 20 పాయింట్స్కి రీచ్ అవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ టీం సిఎస్కే టీం ఓడించారంటే 100% టాప్ 2 ఫిక్స్ అయిపోద్ది. బట్ ఈ మ్యాచ్లో సిఎస్కే టీం గెలవాలని చెప్పి 3 టీంలు చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ టీం. ఈ మ్యాచ్లో సిఎస్కే టీం గెలిచిందా ముంబై టీంకు టాప్ 2లోకి వెళ్ళేందుకు ఈక్వేషన్ చాలా అంటే చాలా సింపుల్గా మారిపోద్ది. పెద్దగా ఏం చేయక్కర్లేదు, జస్ట్ తమ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఓడిస్తే చాలు ముంబై టీంకి టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది. సో అది ఎలా అంటే ఈ రోజు మ్యాచ్లో సిఎస్కే టీం గెలిచేసింది అనుకోండి, దీంతో ఏమవుద్ది గుజరాత్ టైటన్స్ టీం 18 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. అండ్ దెన్ రేపు ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ముంబై టీం గెలిచారంటే వాళ్ళ పాయింట్స్ కూడా 18కి వెళ్ళిపోతాయి. మెయిన్లీ గుజరాత్ టీం యొక్క నెట్ రన్ రేట్తో కంపేర్ చేసుకుంటే ముంబైది చాలా ఎక్కువగా ఉంది. దీంతో కళ్ళు మూసుకుని వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తారు. అట్ ది సేమ్ టైం పంజాబ్ కింగ్స్ టీం 17 దగ్గర ఆపేస్తారు. సో ఈ రోజు గుజరాత్ టీం ఓడిపోయి రేపు పీబీకేఎస్ టీం మీద ముంబై టీం గెలిచేస్తే ఒక్క దెబ్బకి 2 పెట్లు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు గుజరాత్ టీంతో పాటు పీబీకేఎస్ టీంని కిందకి లాగేస్తారు, అలాగే టాప్ 2 కన్ఫర్మ్ చేసుకుంటారు. అయితే రోజు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలిస్తే ముంబై టీంకి టాప్ 2 అవకాశాలు తగ్గిపోతాయి. మళ్ళీ ఆర్సీబీ మ్యాచ్ కోసం వరకు వెయిట్ చేయాలి. అంటే వాళ్ళు పీబీకేఎస్ టీం ఓడించినప్పటికీ స్టిల్ ఆర్సీబీ టీం 19 పాయింట్లు సాధించగలరు. దీంతో ఆర్సీబీ టీం కనుక తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ఓడిస్తే అప్పుడు ముంబై టీంకి టాప్ 2 రాదు రేపటి మ్యాచ్లో గెలిచినప్పటికే. అలా కాకుండా ఈరోజు గుజరాత్ టైటన్స్ ఓడిపోతే కంప్లీట్లీ టాప్ 2 అవకాశాలు ముంబై చేతిలోకి వచ్చేస్తాయి. రేపటి మ్యాచ్లో పంజాబ్ ఓడిస్తే సరిపోతుందని ఈక్వేషన్ ఉంటుంది అంతే. అయితే గుజరాత్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ స్టిల్ వాళ్ళకి టాప్ 2 అవకాశాలు ఉంటాయి. అది ఎలాంటి ఒకవేళ రేపు ముంబై టీం వాళ్ళు గెలిచి టాప్ 1కి వచ్చినప్పటికీ గుజరాత్ టీం టాప్ 2లోనే ఉంటారు, సెకండ్ ప్లేస్లో ఉంటారు. అండ్ దెన్ మంగళవారం రోజు ఒకవేళ ఆర్సీబీ టీం లక్నో మీద ఓడిపోతే అప్పుడు గుజరాత్ టీం ఇంకా టాప్ 2లోనే ఉంటారు. సో గుజరాత్ టీంకి మ్యాచ్లో ఓడిపోయినా సరే టాప్ 2 ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆర్సీబీ మరియు లక్నో మ్యాచ్ యొక్క రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇక మనం పంజాబ్ కింగ్స్ మరి ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఓడిపోతే అప్పుడు 2 జట్లకు టాప్ 2కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఎలా అంటే పంజాబ్ కింగ్స్ ముంబైని ఓడిస్తే వాళ్ళకి 19 వస్తాయి, అలాగే ఆర్సీబీ టీం లక్నో ఓడిస్తే వాళ్ళకి 19 పాయింట్లు వస్తాయి. వేరే ఈ రోజు జీటీ ఓడిపోతే 18 దగ్గర ఆగిపోతారు అండ్ ముంబై టీం 16 దగ్గర ఆగిపోతారు. దీంతో ఎలాంటి నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా పీబీకేఎస్ మరి ఆర్సీబీ ఈ 2 జట్లు సింపుల్గా క్వాలిఫైర్ 1 ఆడుకుంటారు. సో ప్రస్తుతానికైతే టాప్ 4లోకి వెళ్ళేందుకు 4 జట్లు కూడా చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈరోజు జీటీ ఓడిపోతే ముంబై అవకాశాలు అమాంతం పెరిగిపోతాయి. అండ్ ఆల్సో పీబీకేఎస్ మరి ఆర్సీబీ టీంలు కూడా సేమ్ సినారియో. ఒకవేళ ఈరోజు గుజరాత్ టీం ఓడిపోతే వాళ్ళు కూడా ఈక్వేషన్ చాలా స్ట్రైట్గా మారిపోద్ది. పీబీకేఎస్ టీం ముంబైని ఓడిస్తే 19 వస్తాయి, ఆర్సీబీ టీం లక్నో ఓడిస్తే వాళ్ళకి 19 వస్తాయి. దీంతో గుజరాత్ మరి ముంబైని వెనక్కి నెట్టి 2 జట్లు టాప్ 2లోకి వెళ్ళిపోతాయి. సో మీకు సింపుల్గా కంక్లూజన్ చెప్పాలంటే ఈరోజు గుజరాత్ టీం ఓడిపోతే మిగతా 3 జట్లకి ఈక్వేషన్ చాలా అంటే చాలా సింపుల్. వాళ్ళు లాస్ట్ మ్యాచెస్లో గెలిస్తే చాలు టాప్ 2 కన్ఫర్మ్. అయితే కాసేపు టాప్ 2 గొడవ పక్కన పెడితే సిఎస్కే టీం కూడా ఒక గొడవ ఉంది ఈ మ్యాచ్లో. అదేంటంటే వాళ్ళు ఒక డిజాస్టర్కి చాలా క్లోజ్గా ఉన్నారు. ఇప్పటివరకు తమ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10th ప్లేస్లో సీజన్ ముగించేందుకు చాలా క్లోజ్గా ఉన్నారు. అయితే సిఎస్కే టీం ఈ మ్యాచ్లో ఒక భారీ విక్టరీ కొడితే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే 8 పాయింట్ల మార్క్ అందుకోవడంతో పాటు ఆర్ఆర్ నెట్ రన్ రేట్ని దాటాలి. సో జరగాలంటే ఈరోజు సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గుజరాత్ టీంను 107 పరుగులు తేడాతో ఓడించాలి. లేదు చేజింగ్ చేయవలసి వస్తే జీడిచ్చే టార్గెట్ను 12.3 ఓవర్స్లో కొట్టాలి. సో రెండింటిలో ఏం చేయగలిగినా సరే సిఎస్కే టీంకి 10th ప్లేస్ పోతుంది, 9th ప్లేస్కి వచ్చేస్తారు. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఇవన్నీ జరగాలంటే చాలా కష్టం. ఒక 20 లేదా 30 రన్స్ మార్జిన్ అంటే అనుకోవచ్చు. బట్ 107 పరుగుల తేడాతో గుజరాత్ టీంను ఓడించాలంటే అంత మామూలు విషయం కాదు. పైగా ప్రజెంట్ గుజరాత్ టీం పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే సిఎస్కే టీం లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. అయితే చెప్పలేం, ఐపీఎల్ ఏదైనా జరగచ్చు. వరుసగా జీటీ, ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఈ 3 జట్లు మ్యాచ్లో ఓడిపోతాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ 3 జట్లు విచిత్రంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కానీ టీమ్స్ చేతులు ఓడిపోయారు అండ్ టాప్ 2 రేస్ని ఇంట్రెస్టింగ్గా మార్చేశారు. సో దీంతో మనం సిఎస్కే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. మళ్ళీ 2 జట్ల మధ్య కాంపిటీషన్ అనేది ఇప్పుడు కూడా చాలా వరకు నెక్ టు నెక్ ఉంటుంది. సో 2 జట్ల మధ్య అటాచ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ 7 మ్యాచ్లో గుజరాత్ టీం 4 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే టీం కూడా 3 మ్యాచ్లో గెలిచారు. మళ్ళీ సిఎస్కే టీం గెలిచిన 3 మ్యాచ్లు కూడా లాస్ట్ 5 మ్యాచ్లో వచ్చాయి. సో క్లియర్లీ రీసెంట్గా చూసుకుంటే జీటీకి అగెన్స్ట్గా సిఎస్కే రికార్డ్ బాగుంది. బట్ ప్రజెంట్ ఈ సీజన్లో 2 జట్ల యొక్క ఫామ్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్. జీటీ టీం టాప్లో ఉంటే సిఎస్కే టీం బాటంలో ఉంది. పైగా ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడుతున్నారు, అంటే జీటీ హోమ్ గ్రౌండ్. దీంతో ఖచ్చితంగా గుజరాత్ వాళ్ళు ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మెయిన్లీ ఆడేది గ్రౌండ్లో ఎప్పుడు లేని విధంగా చాలా ఎక్కువ రన్స్ చూస్తున్నాం. అదే గతంలో చూసుకుంటే పిచ్చులు మారినప్పుడు స్కోరింగ్ రేట్ మారిపోయేది. కానీ ఈ సీజన్లో మాత్రం ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200 దర్శనం అయితే దొరుకుతుంది. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా మనం చాలా వరకు భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ బీభత్సంగా రన్స్ కొడుతున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే పిచ్ అయితే ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్ ఎక్కువ అనుకూలిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 41 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 41 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 20 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 21 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 175 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఒక హై స్కోరింగ్ విన్ అని తెలుస్తుంది. అలాగే టాస్ కూడా అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు స్టాట్స్ చూసుకుంటే 1 మ్యాచ్ డిఫరెన్స్ ఉంది.
కానీ ఏడాది చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో జరిగిన 6 మ్యాచ్ల్లో 5 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. దీంతో ఈ గ్రౌండ్లో ముందు బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ డెసిషన్ కాదు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఆ చేజింగ్లో వచ్చిన ఒక్క విన్ ఆఫ్టర్నూన్ మ్యాచ్లో వచ్చింది. గుజరాత్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు సెట్ చేసిన 200+ టార్గెట్ని చేసి గెలిచేశారు. సో ఈ రోజు మ్యాచ్ కూడా ఆఫ్టర్నూనే జరగబోతుంది. దీంతో ప్రీవియస్ ఆఫ్టర్నూన్ మ్యాచ్లో వచ్చిన రిజల్ట్ని బేస్ చేసి చూసుకుంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక గ్రౌండ్లో రెండు జట్లకు రికార్డ్ చూసుకుంటే గుజరాత్ టీంకు అద్భుతమైన రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకుని ఏడాది చూసుకున్న వాళ్ళైతే ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. ఈవెన్ సిఎస్కే టీంకి అగెన్స్ట్గా చూసుకున్న 3 మ్యాచ్లు ఆడితే గ్రౌండ్లో 2 గెలిచారు. బట్ ఓడిపోయిన ఒక మ్యాచ్ 2023 ఫైనల్ మ్యాచ్. సో గ్రౌండ్లో గుజరాత్ టీంకు డామినేషన్ కనిపిస్తున్నప్పటికీ అది మరీ ఓవర్ ద మూన్ కాదు. మెయిన్లీ మ్యాచ్లో సిఎస్కే టీం మీద కంటే గుజరాత్ టీం మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీంతో ఖచ్చితంగా మనమైతే ఒక టఫ్ కాంపిటీషన్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీంకి తమ లాస్ట్ మ్యాచ్లో షాక్ తగిలింది. లక్నో టీం మీద ఓడిపోయారు. మిగిలిన మ్యాచ్లో చూసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో టాప్ 3 బ్యాట్స్మెన్ నుండి ఒక 50 కూడా రాకపోవడం చూసాం. అంటే మ్యాచ్ ముందు వరకు ఆడిన 12 మ్యాచ్లు చూసుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా గుజరాత్ టీంకు టాప్ 3 నుండి ఒక 50 వచ్చేది. కానీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. దీంతో టీం అయితే మ్యాచ్ ఓడిపోయింది. బట్ స్టిల్ పాజిటివ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి రన్స్ అయితే చూసాం. సో ఫర్ షూర్ గుజరాత్ టీంకి అయితే ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ మీద ఇంకా నమ్మకం పెరుగుద్ది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చాలా క్లమ్జీగా కనిపించింది. మెయిన్ వాళ్ళ ఇన్ఫార్మ్ బౌలర్స్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే గుజరాత్ బౌలర్స్ ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలి. పర్టికులర్గా సిఎస్కే బ్యాట్స్మెన్ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో వాళ్ళని ఎలా కౌంటర్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే నేనైతే బౌలింగ్లోనే ఒక మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేంటంటే ఇటు తిరిగి కగ్గేసరాబడ వెళ్ళిపోతాడు ఈ మ్యాచ్ తర్వాత. అండ్ ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్నా బాగోలేదు. దీంతో ప్లే ఆఫ్స్ని దృష్టిలో పెట్టుకుని కాజీని ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అలాగే లాస్ట్ మ్యాచ్లో అర్షద్ ఖాన్ కూడా చిన్న ఇంజరీతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతను ఏమైనా అవైలబుల్గా లేకపోతే ఇషాంత్ శర్మ లాంటి బౌలర్ ప్లేయింగ్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే గుజరాత్ టీంలో జరిగితే 1-2 మార్పులు జరగచ్చు. అదర్వైజ్ సేమ్ ప్లేయింగ్ లోకి వచ్చినా సరే మనం మార్చిపోవడం అవసరం లేదు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే ముందు చెప్పినట్టే వాళ్ళైతే ఈ మ్యాచ్లో ప్రైడ్ కోసం ఆడాలి. మిగిలిన 10th ప్లేస్ని తప్పించుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలి. సో సిఎస్కే టీంకి అయితే ప్రజెంట్ బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి, అలాగే బౌలింగ్లో కూడా సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ బ్యాటింగ్లో యంగ్స్టర్స్ మాత్రమే బాగా ఆడుతున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆయుష్ మాత్రమే మరి డివాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరు బ్యాట్స్ నుండి ఎక్కువ రన్స్ రావడం చూస్తున్నాం. దీంతో ఈ మ్యాచ్లో సీనియర్ బ్యాట్స్మెన్ కూడా స్టెప్అప్ అయితే బాగుంటుంది. అండ్ బౌలింగ్లో చూసుకున్న సిఎస్కే బౌలర్స్ అప్ టు ద మార్క్ రాణించలేకపోతున్నారు. మెయిన్ నూర్ అహ్మద్ గత 5 మ్యాచ్లో చూసుకుంటే చాలా పూర్గా బౌలింగ్ చేశాడు. అలాగే ఖలీల్ కూడా గత కొన్ని మ్యాచ్లో ఫామ్ కోల్పోయాడు. బట్ ఎనివే సిఎస్కే టీం అయితే ఎప్పుడు కూడా స్పిన్నర్స్ మీద డిపెండ్ అయ్యే టీమే. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళ స్పిన్నర్స్ బాగా రాణించగలగాలి. మెయిన్ ఈ మ్యాచ్ తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలియదు. అంటే ధోని రిటైర్ అయినా అయిపోవచ్చు, లేకపోతే అశ్విన్ రిటైర్ అయినా అయిపోవచ్చు. దీంతో సిఎస్కే టీం ఎలా అయినా సరే మ్యాచ్లో గెలిచి వాళ్ళకి మంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే సిఎస్కే టీం మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ ఏదైనా చేస్తే ఈ మ్యాచ్లో డివాన్ కాన్వెన్ పక్కన పెట్టి రచిన్ రవీంద్రన్ తీసుకొస్తారు. అదర్వైజ్ అతనికి లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే సేమ్ టీంతోనే వస్తారు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ పాపులర్లో గిల్ మరియు ఖలీల్ అహ్మద్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ప్రీవియస్గా ఖలీల్ గిల్ను 2 times అవుట్ చేశాడు. అలాగే జాస్ బట్లర్ మరియు జడేజా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎందుకంటే జడేజా బౌలింగ్లో బట్లర్ స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 125 ఉంది. అండ్ ఆల్సో 2 times అవుట్ కూడా అయ్యాడు. ఇక వీరితో పాటు ఈ సీజన్లో బాగా స్ట్రగుల్ అవుతున్న శివం దుబే మరియు రషీద్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ గతంలో రషీద్ ఖాన్ దుబేని డామినేట్ చేశాడు. 6 innings 2 times అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో మేజర్గా కనిపిస్తున్న ప్లేయర్ బ్యాటిల్స్ అయితే ఇవే. మిగతా బ్యాటిల్స్ అన్ని కూడా చాలా వరకు ఫ్రెష్గానే ఉండబోతున్నాయి. అంటే ఫస్ట్ టైం తలపడిపోయే బ్యాటిల్సే. ఎనివే మరోసారి అయితే మ్యాచ్ రిజల్ట్ జీటీ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా రాణిస్తే జీటీ టీం గెలుస్తారు, లేకపోతే సిఎస్కే టీం ఏమైనా కొంప ముంచే ప్రమాదం ఉంటుంది. చూడాలి మరి మ్యాచ్లో జీటీ గెలిచి టాప్ 2ని కన్ఫర్మ్ చేసుకుంటారా, లేకపోతే సిఎస్కే టీం ముంబై, ఆర్సీబీ మరియు పీబీకేఎస్ జట్లకి సాయం చేస్తుంది అనేది.